సినిమా ఇండస్ట్రీని అల్లు అర్జున్ ఎపిసోడ్ షేక్ చేస్తోంది. సంధ్య థియేటర్ ఘటనతో రేవంత్ సర్కార్ వర్సెస్ అల్లు అర్జున్ గా సీన్ మారిపోయింది. ఈ అంశం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో మరింత వేడెక్కింది. అయితే బన్నీ ఇష్యూకు పులి స్టాప్ పెట్టేందుకు ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. మరి ఆయన అల్లు ఎపిసోడ్ కు చెక్ పెడతారా? పుష్ప 2 సినిమా రిలీజ్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతితో చెలరేగిన వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. దాంతో అల్లు అర్జున్ కష్టాలు తప్పవా అనే చర్చ జరుగుతుంది. అయితే అల్లు అర్జున్ కూడా ఎక్కడా తగ్గకపోవడంతో వివాదానికి ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా ఈ సీన్ లోకి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ కు ముగింపు పలుకుతానని ప్రకటించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను దిల్ రాజ్ పరామర్శించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఎపిసోడ్ రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఎపిసోడ్ లోకి బీజేపీ నేతలు ఎంట్రీ ఇవ్వడంతో వివాదం ఇంకెంత దూరం వెళ్తుందోనని సినీ ఇండస్ట్రీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు పోలీసులు అల్లు అర్జున్ విచారణకు పిలిచి పలు ప్రశ్నలు సంధించారు. అయితే అల్లు అర్జున్ ను కావాలని ప్రభుత్వం వేధిస్తుందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. దాంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేయాలని స్వయంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజే రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు. తాజాగా రేవంత్ సర్కార్ దిల్ రాజుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ను పదవిని కట్టబెట్టింది. అయితే గేమ్ చేంజర్ సినిమా కోసం అమెరికా వెళ్లిన దిల్ రాజ్ ఈ వివాదానికి ముగింపు పలికేందుకు హైదరాబాద్ వచ్చేశారు. నగరానికి రావడమే ఆలస్యం. వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ను కూడా కలవబోతున్నట్టు ప్రకటించారు. అయితే సంధ్య థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసింది కాదని దిల్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు త్వరలోనే పులి స్టాప్ పెట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మనందరికి కావాల్సింది ఏంటి? సీఎం గవర్నమెంట్గా లేక అల్లు అర్జున్గా కాదు, ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం, ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్ చేద్దాం. ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నా. నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు. ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. లాజికల్గా టెక్నికల్గా జరగాల్సిన అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగము, ఫ్యామిలీని కాపాడుకుంటూ ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం. మొత్తంగా వివాదానికి ఎన్ కార్డ్ వేయడమే తన బాధ్యతని దిల్ రాజ్ చెప్పుకొచ్చారు. త్వరలోనే సమస్యని సమసిపోయేలా ప్రయత్నం చేస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో చాలా వరకు ముఖ్యమంత్రి గారితో జరిగిన కమ్యూనికేషన్ ని చెబుతున్నానని పదే పదే చెప్పడం గమనార్హం. అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో దిల్ రాజ్ ఈ సమస్య సమసిపోయేలా చేస్తే బన్నీ ఫ్యాన్స్ కి అంతకు మించిన విషయం మరొకటి ఉండదని సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తుంది.